నా హృదయపూర్వక జయభీములు. సభాధ్యక్షులు అంబేద్కర్ గారికి, వేదికను అలంకరించినటువంటి ఏం జోనల్ ఇన్ఛార్జ్ దిలీప్ గారికి, అదేవిధంగా మన శేషారత్నం గారికి, అలాగే సుబ్బయ్యమ్మ గారికి, మాట్లాడిన డేవిడ్ గారికి, అందరికీ కూడా హృదయపూర్వక జయభీములు. అంటే నేను చాలా సభలకు వెళుతూ ఉంటాను, చాలా చోట్లకి చాలామందితో మాట్లాడతారు, నా ముందు చాలామంది మాట్లాడారు. కానీ ఈ రోజున ఒక్కొక్కరిది ఒక్కొక్క పోరాట గాథ మాట్లాడిన వాళ్ళందరూ కూడా, అది నాకు చాలా స్ఫూర్తినిచ్చింది. అంటే మనలో అణిచివేత అన్ని స్థాయిల్లోనూ ఉంది మన మీద. దానికి ఈ స్థాయి ఆ స్థాయి అని లేదు, ఏ స్థాయిలో వెళ్తే ఆ స్థాయిలో అణిచివేత. మురికివాడల్లో ఉన్న దళితుడి మీద అణిచివేత ఉంది, అమెరికా వెళ్ళి చదువుకుని వచ్చిన అంతర్జాతీయ మేధావి అంబేద్కర్ గారి మీద అణిచివేత ఉంది. అలాగే ఈ గ్రామంలో ఉన్నటువంటి మారుమూల గ్రామంలో ఉన్నటువంటి మామూలు దళితుడి మీద అణిచివేత ఉంది. ఐఏఎస్ ఐపీఎస్ జడ్జిలుగా ఎన్నికైన మా మీద కూడా అణిచివేత ఉంది, అందరి మీద అణిచివేత ఉంది. ఈ విషయాన్ని చెప్పుకోవడానికి ఎవరు నామోషి పడాల్సిన అవసరం లేదు. చూడండి, ఒక విగ్రహాన్ని పెట్టుకోవటానికి ఒక చిన్న స్థలం కోసం మహిళలందరూ కూడా ఎంత పోరాటం చేశారు. వీళ్ళందరూ పోరాటం చేస్తేనే ఈరోజు ఆ విగ్రహం, వీళ్ళందరూ పోరాటం చేస్తేనే ఈరోజు మనం ఇక్కడ నుంచొని మాట్లాడుకోగలుగుతున్నాం. ఏది ఊరికే రాదు, ఏది కూడా ఊరికే రాదు. ప్రతిదానికి మనం కొంత మూల్యం చెల్లించాల్సిందే, పోరాటం చేయవలసిందే. ఇప్పుడు డేవిడ్ గారు అన్నారు, మీరు మా క్రైస్తవ తరఫున నిలబడ్డారు, పోరాడుతున్నారు అని. ఆ పోరాటం ఊరికినే రాదు, దానికి నేను పే చేయాల్సి ఉంటుంది. క్రైస్తవుల పక్షాన్ని నిలబడినందుకు నన్ను ఊరికినే వదిలిపెట్టు. దళిత క్రైస్తవుల పక్షాన్ని నిలబడి